లాంచ్ కి విచ్చేసినటువంటి మెగా ఫ్యాన్స్ కి, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మెగా వెల్కమ్. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదండి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఫ్యాన్ ఎదురు చూస్తున్నటువంటి సినిమా మెగా పవర్ స్టార్ నటించినటువంటి తుఫాన్. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అపూర్వ లాఖియా దర్శకత్వం వహించి మీట్ బ్రదర్స్ అంజన్ అండ్ చిరంజన్ భట్ అండ్ ఆనంద్ రాజ్ ఆనంద్ మ్యూజిక్ అందించగా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతుంది తుఫాన్. వస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ముంబై మొత్తం సలాం అంటుంది దేఖో. ఈ సాంగ్ ని లాంచ్ చేయడం కోసం ముందుగా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ CEO సంజీవ్ లాంబా గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. బండ్ల గణేష్ గారు, BBSN ప్రసాద్ గారు అండ్ దానయ్య గారు ముగ్గురిని సాదరంగా మీ కర్తాల ధ్వనుల మధ్య స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం అండి. తుఫాన్ ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి మెగా ఫ్యాన్స్ కి, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మెగా వెల్కమ్. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదండి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఫ్యాన్ ఎదురు చూస్తున్నటువంటి సినిమా మెగా పవర్ స్టార్ నటించినటువంటి తుఫాన్. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అపూర్వ లాఖియా దర్శకత్వం వహించి మీట్ బ్రదర్స్ అంజన్ అండ్ చిరంజన్ భట్ అండ్ ఆనంద్ రాజ్ ఆనంద్ మ్యూజిక్ అందించగా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతుంది తుఫాన్. వస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ముంబై మొత్తం సలాం అంటుంది దేఖో. ఈ సాంగ్ ని లాంచ్ చేయడం కోసం ముందుగా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ CEO సంజీవ్ లాంబా గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. బండ్ల గణేష్ గారు, BBSN ప్రసాద్ గారు అండ్ దానయ్య గారు ముగ్గురిని సాదరంగా మీ కర్తాల ధ్వనుల మధ్య స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం అండి. ముంబైలో నేనుంటా, ముంబైకే తోడుంటా, ముందనగా గస్తీ కాస్తుంటా. కాకి నా డ్రెస్ అంట, తమ్కి అడ్రస్ అంట, డాషింగ్ కి నేనే బాస్ అంట. పిస్తా ఎవడైనా, వస్తాడెవడైనా, పిస్తోలే తోలే తీస్తుంటా. అర్థమైందనుకుంటా. ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో. మొదలే పెడితే ఒళ్ళే హల్లీం అవుతుంది దేఖో. కలిసి కొడితే కిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో. మనమే ముంబైకే హీరో. ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో. మొదలే పెడితే ఒళ్ళే హల్లీం అవుతుంది దేఖో. కలిసి కొడితే కిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో. మనమే ముంబైకే హీరో. ఈ పాటని స్వయంగా పాడింది జస్ప్రీత్ జాజ్. సో వారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం.
తేజ Put your hands together. నిన్ను ఫినిష్ చేయడానికి ఏదైనా చెప్పి చేయడం నా స్టైల్. రేయ్, నేను చచ్చే రకం కాదు, చంపే రకం, గుర్తుంచుకో. ముంబైలో నేనుంటా, ముంబైకే తోడుంటా, ముందరగా గస్తీ కాస్తుంటా. నా డ్రెస్ అంటా, తంపి అడ్రస్ అంటా, డాషింగ్ కి నేనే బాస్ అంటా. బెస్టా ఎవడైనా, వస్తాదెవడైనా, పిస్తోలై తోలే తీస్తుంటా. ముంబై మొత్తం మనకే సల్లాం అవుతుంది దేఖో, మొదలే పెడితే ఒళ్ళే హల్లీం అవుతుంది దేఖో, కలిపి కొడితే కిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో, మనమే ముంబైకే హీరో. ముంబై మొత్తం మనకే సల్లాం అవుతుంది దేఖో, మొదలే పెడితే ఒళ్ళే హల్లీం అవుతుంది దేఖో దేఖో దేఖో, మనమే ముంబైకే హీరో. నెక్స్ట్ సాంగ్ ఇస్ ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ అండి, ప్రేమించా అనే పాట. ఈ పాటని లాంచ్ చేయడానికి వంశీ పైడిపల్లి గారు అండ్ దిల్ రాజు గారు. ప్రేమించా నీ శ్వాసని, ప్రేమించా నీ స్పర్శని, ప్రేమించానే నీపై ఉండే నా ధ్యాసని. ప్రేమించా స్వేచ్ఛా సంఖ్యలని, ప్రేమిస్తూ జీవించారే. తెలుగులో చేసిన ఈ 4 సినిమాలే, కానీ ఆ 4 సినిమాలతో ఏ స్థానంలో ఉన్నాడో మనందరికీ తెలిసిందే. సో ఫస్ట్ టైం బాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఆల్రెడీ మనం ప్రోమోస్ ఇవన్నీ చూసాం. జంజీర్ అనేది 25-30 ఇయర్స్ బ్యాక్ వచ్చిన అమితాబ్ బచ్చన్ గారు దిస్ ట్రెండ్ సెట్ ఫిలిం. ఆ సినిమాతో బాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్నాడు. సో మన దగ్గర మగధీర ఎలా బ్లాక్ బాస్టర్ అయిందో ఈ సినిమా బాలీవుడ్ అండ్ టాలీవుడ్లో అంత పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ టు చరణ్. ఎందుకంటే తెలుగులో ఆయన ఏంటో మనందరికి తెలుసు. ఈ సినిమా ద్వారా హిందీకి, జంజీర్ ద్వారా హిందీకి వెళ్తున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ అప్పు, విష్ యూ ఆల్ ద బెస్ట్ బడీ. ఐ నో ద ప్రెషర్ దట్ యూ హ్యాడ్ while starting the film until now. All the best from the bottom of my heart, and all the technical team who worked for Tufan. All the best. Thank you. నెక్స్ట్ సాంగ్ లాంచ్ లోకి వెళ్దామండి. ఈ పాట లాంచ్ చేయడానికి మ్యాన్ హూ డజంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్, దట్ ఈస్ అల్లు అరవింద్ సార్. ద మోస్ట్ పవర్ఫుల్ అల్లు అరవింద్ సార్ ని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెచ్చనైనా రాత్రి, మచ్చికైనా రాత్రి, విచ్చుకుంటా హత్తిరి, వచ్చిపోరా పగటిని నిద్రపుచ్చి రాత్రి రాజై రాజా, జీవితాన్నే జీవించరా, చేమసా చేరా మసా. మన విక్టరీ వెంకటేష్ సార్ వచ్చారు. ఒకసారి గట్టిగా చెప్పడంతో స్వాగతం పలుకుతామండి. లెట్స్ హియర్ ఫర్ వెంకటేష్ సార్. Ram Charan, Apurva Lakya, and all others who have worked for this film, my hearty congratulations. ఈ ప్రత్యేకమైన ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఒక లాంగ్వేజ్లో, హిందీ లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్లో ఒకేసారి ప్రొడ్యూస్ చేసి 2 బిగ్గెస్ట్ మార్కెట్స్ని ఒకేసారి హిట్ చేసి ఒక 100 కోట్ల రూపాయల పైన ఇది ఒకేసారి కలెక్ట్ చేయబోతున్న మొదటి తెలుగు సినిమా రాబోతుందనేది గ్రహించాలని కోరుతున్నాను. ఫర్ దాట్ దిస్ విల్ బి ది ఫస్ట్ తెలుగు ఫిలిం దట్ ఈస్ గోయింగ్ టు బి
like this, and first Indian film which is going to come like this. That is the importance of this film. And congratulations for the team. I know the director, I have seen certain clippings, what a hard work he has done in this film. Apurva, my congratulations in advance for you. And Ram Charan, నీ గురించి నేను ఎక్కువ చెప్తే బాగోదయ్యా, నేను చెప్పడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. దక్షిణ భారతదేశంలో ఆరంభమైన ఈ తుఫాన్ యావత్ భారతదేశాన్ని కుదిపేస్తుంది. ఇది జన తుఫాన్, ప్రొడ్యూసర్లకి ధన తుఫాన్. అపూర్వ లాఖియా మనే సారే భారత్ को आपको लाख किया. Thank you for that. It was a great experience, sir, with working with you and Ram Charan garu. అతి తక్కువ కాలంలో అపారమైన కష్టంతో స్వయం కృషితో వచ్చినవాడు రామ్ చరణ్. సో ఫర్ దట్ ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాలో నేను కూడా పాత్ర వహించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది, చరిత్రలో మిగిలిపోతుంది. నాది ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఇందులో మేము వార్తలు రాస్తాం, కీర్తనలు కాదు అంట. రామ్ చరణ్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామ్ చరణ్ గారి అభిమానులకి ప్రత్యేకంగా నమస్కారం. నాకు ఇందులో అన్ని పాటలు రాయడం ఒక చాలా మర్చిపోలేని అనుభూతి. ఇంతకుముందు మగధీరాలో, రచ్చాలో, నాయకులో మంచి పాటలు రాసి ప్రజాదరణ పొందాను. ఆ పాటలన్నీ కూడా అట్లాగే ఈ చిత్రంలో 5 పాటలు కూడా మీ అందరి అభిమానాన్ని పొందుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ పాటలకి స్ఫూర్తి ఎక్కడి నుండి వచ్చిందని చెప్పేసి ఉదయభాన్ గారు అడిగారు. స్ఫూర్తి ఎక్కడి నుండో రాలేదు, రామ్ చరణ్ గారి చేతి స్పర్శ నుండి వచ్చింది ఆ స్ఫూర్తి. ఎలా అంటే, నేను ముంబై కా హీరో అనే పాట వినిపించడం కోసం ముంబై వెళ్ళినప్పుడు దగ్గరుండి ఆ పాటను విని అభినందించి నన్ను ఎంతో మెచ్చుకొని వెన్నుతట్టి చక్కగా ఈ పాటలన్నీ కూడా మీరే దగ్గరుండి రాయాలని చెప్పేసి నన్ను ప్రోత్సహించడంతో ఇంత మంచి పాటలు రాసే అవకాశం లభించింది. దానికి రామ్ చరణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఈ చిత్ర దర్శకుడు అపూర్వ లఖ్య గారికి, నిర్మాతలందరికీ. ముంబై మొత్తం పాట రాసేటప్పుడు మీకు వచ్చినటువంటి థాట్స్ మాకు తెలుసుకోవాలండి. ఎన్ని రోజులు పట్టింది ఆ పాట రాయడానికి? అండ్ ఒకే రోజులో రాశాను, ఒకే రాత్రిలో రాశాను ఆ పాట. ఒకే రాత్రిలో రాయగలిగారా? ఓ మై గాడ్. హలో హైదరాబాద్, I just love this city. I love Telugu films, the language. This is my first Telugu film. I love working with Ram. He's a great co-actor. Thank you, Apurva, for giving me such a good film. And I love you all. Thank you. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఏ మొబైల్లో చూసినా ఒక్క పాట హల్చల్ చేస్తుందండి. దట్ ఈస్ మన పింకీ డార్లింగ్. మన ప్రియాంక చోప్రా పింకీ డార్లింగ్ లాగా డాన్స్ చేసినటువంటి ఆ నంబర్ మన గుండెల్ని గెలిచేసింది. అండ్ తెలుగులో ఆ సాంగ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలంది, వినాలనుంది, రైట్?